నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శ్రావణ మాసం మొదలు కాబోతోంది ఇంకెంత ఎల్లుండే శ్రావణ మాసం అవును శుక్రవారంతో మొదలు కావటం ఒక డెఫినెట్ గా చాలా చాలా సంతోషం శుక్రవారం వచ్చేసి చక్కగా 5 వారాలు కాబట్టి 5 వారాలు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక వారం మధ్యలో పోయినా ఇంకో వారం ఉంది కదా అన్న బాగుంటుంది 5 వీక్స్ వస్తే మరి ఫస్ట్ ఫ్రైడే ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అమ్మవారికి సేవ చేసుకుని అమ్మవారి కృపకి మనం పాత్రలు వచ్చాక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే ఆవిడ కదలకుండా మన ఇంట్లో ఉంచుకోవడమే చాలా అమ్మ ఉండు చంచలత్వం ఉంది అని అంటారు కదా అంటే ఆ చంచలత్వం కూడా మన మనసులోనే ఉంది అని అనిపిస్తుంది నాకు అంటే ఏది చూసినా కొనుక్కోవాలనిపించడమో లేకపోతే అన్యాక్రాంతంగా ఎవరికైనా డబ్బును తీసుకెళ్ళి అప్పచెప్పడమో ఈజీ మనీ కోసం ముందుకు వెళ్ళడము దానివల్లనే మనం పోగొట్టుకుంటాం డబ్బు అని అనిపిస్తుంది కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ అలాగే అమ్మవారు స్థిరంగా ఉండేటట్టుగా మన మనసు కూడా దాని మీదే కేంద్రీకృతం అయ్యి మనం చేసే పనులన్నీ కూడా ఆవిడ కనుసన్నల్లో ఉండేటట్టుగా మనల్ని ఆశీర్వదించుకుని అడగచ్చు అనమాట శ్రావణ మాసం అనేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఎందుకంటే ఏది చూసినా సోమవారాలు చాలా మంచివి మంగళవారాలు చాలా మంచివి శుక్రవారాలు అలాగే శనివారాలు ప్రతి ఆ నెలంతా పూజలు చేసుకుంటూ చక్కగా గడిపేయచ్చు మనం ఇప్పుడు ఏం చేయాలి శుక్రవారం నాడు అంటే కనుక ఈ 5 శుక్రవారాలు ఫస్ట్ శుక్రవారం అనే కాదు ఈ 5 శుక్రవారాలు ఇప్పుడు నేను చెప్పే పద్ధతిగా పూజ చేసుకుంటే గనక అమ్మవారు తప్పకుండా స్థిరంగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి అమ్మవారికి ఫస్ట్ గాజులు సమర్పించడం చక్కగా 2 డజన్లు గాజులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించండి ఏ కలర్ ని మీరు సజెస్ట్ చేస్తారు రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో ఈ 3 కలర్స్ తెచ్చుకోవచ్చు చక్కగా అలాగే అవి మనమే ఇంట్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట మీరు ఇంకా ఎవరికైనా పంచాలి అనుకుంటే ఈ గాజులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా గాజులు తెచ్చుకోండి అలాగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు చక్కగా వాళ్ళకి కూడా ఒక 2 డజన్లు గాజులు తీసుకొని వాళ్ళే యూజ్ చేసుకోండి సంవత్సరం చక్కగా పొడుగుతా ఈ గాజులు మార్చుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట అలా మీరు 2 డజన్లు గాజులు తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు ఈ నెలంతా కూడా అలాగే అమ్మవారికి ముత్యాలు అంటే చాలా ఇష్టం మీరు హారతి ఇచ్చేటప్పుడు 5 ఒత్తులు కానీ 6 ఒత్తులు కానీ పెట్టి అమ్మవారికి ముత్యాలు ప్లేట్లో వేసి హారతి ఇస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైంది బిల్వదళాలు మీరు ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం బిల్వాలు అనేది సమర్పిస్తే అమ్మవారికి శుక్రవారం సమర్పిస్తే ఎంత ఇష్టమో సోమవారం సమర్పిస్తే కూడా అంతే ఇష్టం శివుడికి లక్ష్మీదేవికి అభేదంగా మనం చూడొచ్చు శివుడు అంటే చాలా ఇష్టం అంట లక్ష్మీదేవి అన్నగారు కదా కాబట్టి తప్పకుండా మీరు బిల్వాలు అనేది సోమవారం శుక్రవారం ఉండేటట్టుగా చూసుకోండి బిల్వాలు సమర్పించండి అలాగే విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే కూడా చాలా మంచిది శుక్రవారం మీరు ఇంకా శ్రీ సూక్తం చదివితే చాలా మంచిది అమ్మవారికి శ్రీ సూక్తం చదువుతూ అమ్మ చదివిన తర్వాత మీకు ఏవైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అనుకోండి జనరల్ గా మనం మార్చి అనుకుంటాం కదా ఈ శ్రావణ మాసం ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అనుకొని మళ్ళీ శ్రావణ మాసానికి మేము ఎంతో కొంత ఒక మెట్టు ఎక్కితే గనక నిన్ను మర్చిపోమమ్మా నీకు ఇది సమర్పించుకుంటాము అని చెప్పి దండం పెట్టుకోండి మీరు ఎక్కడికో గుడికే వెళ్ళక్కర్లేదు లేకపోతే గుళ్ళోనే సమర్పించడం కాదు ఇంట్లోనో ఏదైనా చిన్న వెండి గిన్నె కొని దాంట్లో మీరు అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెడితే కూడా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అని అంటే కనుక అన్నం పరమాణం అని మనందరికీ తెలిసిందే అలాగే దధ్యోజనం కూడా దాంట్లో కొన్ని దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెడితే కూడా చాలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనమాట అలాగే మీరు నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మవారికి ఇంకా ఆకుకూరకు సంబంధించినవి పెట్టకుండా ఉండడం మంచిది ఆకుకూర అంటే ఈ పాలకూర పప్పు మామూలుగా నివేదన పెట్టే అలవాటు ఉంటే గనక ఆకుకూరకు సంబంధించిన పప్పు ఏది కూడా పెట్టకూడదు ఏమైనా రీజన్ ఉందా అక్క నాకు ఒక ఆయన చెప్పారు బంతిపూలు ఒకటి వాడకూడదు అమ్మవారికి ఆకుకూరతో చేసినవి కూడా అమ్మవారికి నివేదన పనికి రాదు అని చెప్పారు ఆయన సరే అండి అనడం ఆయన చాలా రష్ లో ఉన్నారనమాట గుళ్ళో ఎందుకు ఏమిటి అని అడిగే ఇది లేదు చిన్నపిల్లలం కదా అప్పుడు చెప్పింది వినడమే మా జనరేషన్ అంతా వై ఎందుకు అని అడుగుతాం వై అండ్ హౌ ఈ 2 లేవు మా జీవితంలో కాబట్టి ఈ 2 నేను అప్పటి నుంచి ఫాలో అవడం అనేది స్టార్ట్ చేశాను
తమలపాకుల హారతి అనేది ఖచ్చితంగా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. శుక్రవారం వచ్చింది అని అంటే అది ఏ శుక్రవారం అయినా కూడా శ్రావణ శుక్రవారం లాగానే కన్సిడర్ చేసే వైభోగాన్ని తీసుకొచ్చారు. అందుకు కృతజ్ఞత లెక్క. అమ్మవారి దయ అది. అంతే. అయితే ప్రత్యేకించి ఇక శ్రావణ మాసమే వస్తుంది. ఖచ్చితంగా అంటే ఈ సంవత్సరం పొడుగునా చేయకపోయినప్పటికీ ఈ 5 వారాలు ఎలా చేసుకోవచ్చు తమలపాకుల హారతి గురించి? తప్పకుండా చెప్తాను. ఈ 5 వారాలు మీరు తప్పకుండా 27 ఆకులు ఉండాలి. ఒక ప్లేట్ లో చక్కగా మధ్యలో ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దానికి సింధూరంగా రాసేసి, ఒకవేళ మీకు సింధూరం రాయడం కుదరలేదు అంటే కనుక కుంకుమ కూడా రాయొచ్చు, పసుపు కుంకుమ. సింధూరం రాస్తే ఇంకా చాలా ఇష్టం అమ్మవారికి. చక్కగా 27 ఒత్తులు పెట్టేసి ముందు రోజే మీరు చక్కగా ఆవు నెయ్యిలో ముంచుకొని ఉంచుకోవచ్చు, లేదా ఆ తర్వాతనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా 27 ఒత్తులు మధ్యలో పెట్టేసేసి కొంచెం కర్పూరం సమర్పించి 5 పువ్వులు ఉండాలన్నమాట, ఎర్ర పువ్వులు. అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎర్రటి పువ్వులు పెట్టి మీరు హారతి ఇచ్చేటప్పుడు, ఆ హారతి ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ హారతి ఇస్తారు కదా, ఏదైనా పాటలు పెట్టుకోండి అమ్మవారికి సంబంధించినవి. హారతి ఇచ్చేటప్పుడు మామూలుగా ఇలా తిప్పకూడదు, ఇలా పెట్టుకొని నుంచొని ఇలా ఇవ్వాలి. హారతి అయ్యేదాకా మాట్లాడకూడదు మీరు అస్సలు. ఇది నియమం. మీకు ఆ 27 ఒత్తులు మొత్తం చక్కగా ఘనం అవడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పైనే పడుతుంది. ఓకే, 15-20 minutes అస్సలు మాట్లాడకుండా ఉండండి. తప్పకుండా అమ్మవారు హారతిని స్వీకరించారు అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఎలా అంటే పాటలన్నీ వింటూ ఉంటారు కదా, మీకు ఒక్కసారి ఎక్కడో ఏదో ఒక టైంలో గూస్ బంప్స్ వస్తాయి, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అంటే అలాగే నాకు ఇట్లా ఇక్కడ తిమ్మిరొస్తుంది అనమాట, ఈ వెనకంతా తల నుంచి ఒక్కసారి తిమ్మిరొచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే అమ్మవారు స్వీకరించింది అని అర్థం అనమాట. ఎక్కడైతే మన మనోనేత్రం మేల్కొంటుందో, ఎక్కడైతే మన మనసుతో అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం అనే భావన వస్తుందో అప్పుడు తప్పకుండా ఈ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి లభించడం అనేది మనం గమనించవచ్చు. రైట్. కాబట్టి ఇది ఇంకా శుక్రవారం అంటే, శ్రావణ శుక్రవారం అంటే ఇంకా చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, డెఫినెట్లీ. ఖచ్చితంగా ఈ హారతులు ఇచ్చుకుని ఆ తమలపాకుల తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అక్క? తమలపాకుల్ని మామూలుగా నిర్మాల్యంలో వేసేయటమే. చాలా వేడిగా ఉంటాయి అవన్నీ, చక్కగా వారికి సమర్పించినట్టుగా తెలుస్తుంది, మనకి కమిలిపోయినట్టుగా ఉంటుంది అనమాట. పువ్వులు కానీ అవి కానీ మీరు హోమంలో వేస్తే ఎలా ఉంటుందో అలానే అవుతాయి. ఇవన్నీ నిర్మాల్యంలో శనివారం రోజున మనం, శుక్రవారం అలానే ప్లేట్ తో అలానే ఉంచి రేపు పొద్దున మనం అన్ని మళ్ళీ శుభ్రం చేసుకుంటాంగా, ఒత్తులు మిగతా కుందులు అవన్నీ కూడా తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవడమే. రైట్, అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇక నుంచి ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి సమస్యలను అధిగమించడానికి 520741 ని ఇన్వైట్ చేసుకోవాలి అంటే ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. మనం స్విచ్ వర్డ్స్ వీడియో చేసిన తర్వాత చాలా మంది కాల్స్ చేశారు నాకు, 520741 వల్ల ఎలా ఉపయోగపడింది వాళ్ళకి అని చెప్పి కూడా. అలాగే మీరు ఏం చేస్తారు అంటే అమ్మవారి దగ్గర ఒక చిన్న పేపర్ లో 520741 రాసుకొని, బ్లూ పెన్ తోనే రాసుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకొని, ఆ పేపర్ ని శనివారం రోజు మీరు చక్కగా పర్స్ లో పెట్టుకోవచ్చు. 2 పేపర్స్ మీద రాసుకొని 5 శుక్రవారాలు చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ పేపర్ ని తీసుకొని బీరువాలో పెట్టుకోవచ్చు. మీరు కొత్తగా ఏమన్నా 520741 మీరు ఏమైనా ఇన్వైట్ చేస్తున్నా, లేదు అంటే గనక మాకు అప్పుడు చాలా బాగా పనిచేసింది అని అంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మేము ఆల్రెడీ పెట్టామమ్మా, భోజపత్రాల మీద రాసి పెట్టాము అని అంటే పెట్టింది పెట్టినట్టే ఉండండి, ఈ పేపర్ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. రైట్ రైట్, డెఫినెట్ గా అలా కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు, వదులుకోకండి. రోజుకో స్విచ్ వర్డ్ అని మనం ఎలాగో సిరీస్ చేస్తున్నాం కాబట్టి 520741 ఏంజల్ నంబర్ ని కూడా ఈ రోజు మనం చెప్పేయడం జరిగింది పనిలో పనిగా. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.